ఫ్రెండ్స్, ఓలా నిన్న ఒక లైవ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేసింది. అండ్ ఈ లైవ్ ఈవెంట్ గురించి వాళ్ళు గత 2 days నుండి టీజ్ చేస్తూ వస్తున్నారు. అయితే నార్మల్ లైవ్ ఈవెంటే కదా, పెద్దగా ఏం చెప్తారని నేను లైట్ తీసుకున్నాను. కానీ నిన్న జరిగిన లైవ్ ఈవెంట్లో వాళ్ళు చాలా పెద్ద అనౌన్స్మెంట్స్ అయితే చేశారు. ఫ్రమ్ ద డే 1 ఓలా స్లోగన్ అయిన #ఎండ్ ఐసేజ్కి న్యాయం జరిగేలా వీళ్ళ అనౌన్స్మెంట్స్ అయితే ఉన్నాయి. సో అనౌన్స్మెంట్స్ ఏంటి, ఆ 30 to 40 minutes లైవ్ సెషన్ని నేను షార్ట్ కట్లోనైతే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎవరైతే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఆర్ పెట్రోల్ స్కూటర్ని కూడా కొందామని ప్లాన్ చేస్తున్నారో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తే కనుక ఖచ్చితంగా మీ పెట్రోల్ డబ్బుల పైన మీరు చాలా మనీ అయితే సేవ్ చేసుకుంటారు. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంకా మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పటి నుండి ఈవీ ఇండస్ట్రీలో అస్సలైన పోటీ అనేది స్టార్ట్ అవబోతుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ప్రైజెస్ అనేవి తగ్గుతాయి, రేంజ్ అనేది మనకి పెరుగుతుంది, మంచి బడ్జెట్ ఆప్షన్లో మనకి మంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి వస్తాయి. సో ఈ రాబోయే అప్డేట్స్ అన్నిటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, ఓలా నిన్న కండక్ట్ చేసిన లైవ్ సెషన్ని మనం 4 భాగాలుగా అయితే విభజించుకోవచ్చు. సో దీనికన్నా ముందు వీళ్ళ స్లోగన్ #ఎండ్ ఐస్ ఏజ్ అంటే ఐసీఈ బండ్లని అంతం చేయాలనే వీళ్ళ లక్ష్యం అన్నమాట. అండ్ ఓలా CEO అయిన భవిష్ అగర్వాల్ గారి ప్రకారం ఇండియాని వాళ్ళొక ఈవీ హబ్గా తయారు చేయాలని చూస్తున్నారు. అంటే ఇండియాలోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి డిజైన్ అవ్వాలి, డెవలప్ అవ్వాలి, మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి, అండ్ ఇక్కడ నుండే ఇతర దేశాలకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఎక్స్పోర్ట్ అవ్వాలి. అది ఓలా యొక్క లక్ష్యం. అండ్ వీళ్ళు నిన్న చేసిన అనౌన్స్మెంట్స్ని బట్టి చూస్తే త్వరలోనే ఇండియా గ్లోబల్ హబ్గా మారబోతుంది అని నాకైతే అనిపిస్తుంది. మరి వీడియో ఎండ్ వరకు చూసాక మీకు కూడా అదే అనిపిస్తుందా లేదా అన్నది కింద కామెంట్ చేయండి. సో ఈ 4 భాగాల గురించి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగానైతే మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చేసరికి అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్స్. ప్రస్తుతం ఓలాలో చూసుకుంటే మనకి ఓలా S1 X ప్లస్, ఓలా S1 ఎయిర్ అండ్ ఓలా S1 Pro అనే 3 మోడల్స్ అయితే ప్రస్తుతం మార్కెట్లో వాళ్ళు సేల్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ August 15 రోజు ఓలా S1 X సిరీస్లోనే 2 kWh, 3 kWh అండ్ 3 kWhలోనే S1 X ప్లస్ అనే 3 వేరియంట్స్ని వాళ్ళైతే ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ రీసెంట్గానే ఫేమ్ టు సబ్సిడీ అమౌంట్ తగ్గాక ఈ 2 kWh వేరియంట్ ఏదైతే ఉందో దాన్ని డిస్కంటిన్యూ చేస్తున్నామని చెప్పారు. బట్ నిన్న జరిగిన లైవ్ సెషన్లో వీళ్ళు కొన్ని కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ మనం ఒక్కొక్కటిగానైతే మాట్లాడుకుందాము. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఓలా S1 X ప్లస్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ ప్రైస్లోనైతే అవైలబుల్గా ఉంది. 89,999కి ఇప్పటి వరకు ఈ ఓలా S1 X ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఓలా వాళ్ళైతే అమ్మారు. ఆల్రెడీ దీనికి సంబంధించిన కస్టమర్ రివ్యూ నేను అప్లోడ్ చేశాను, మిస్ అయ్యి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. సో ఇప్పుడు దీని ప్రైస్ అనేది పెరిగిందనమాట. యాక్చువల్గా ఈ ఓలా S1 X ప్లస్ యొక్క యాక్చువల్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ 1,10,000, 20,000 రూపీస్ డిస్కౌంట్ని తీసేస్తే ఇది మనకి 90,000కి వచ్చేది. ఇప్పుడు దాన్ని 1 lakh అయితే చేశారంటే 10,000 రూపాయలు పెంచేశారు. ఈ కొత్త వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ప్రీవియస్గా అంటే ఫేమ్ టు సబ్సిడీ తగ్గినప్పుడు డిస్కంటిన్యూ చేసిన ఓలా S1 X 2 kWh వేరియంట్ని మళ్ళీ వీళ్ళైతే తీసుకొచ్చారు. August 15 రోజు దీని ప్రైస్ వాళ్ళు 89,999 అంటే 90,000 అని చెప్పారు. బట్ నిన్న జరిగిన లైవ్ సెషన్లో ఈ స్కూటర్ యొక్క ప్రైస్ వీరు 79,999 గానైతే అనౌన్స్ చేశారు. ఓలా S1 X 2 kWh వేరియంట్ ఇప్పుడు మనకి 79,999 రూపాయలకైతే అవైలబుల్గా ఉంది. ఇదే ఓలాలోని స్టార్టింగ్ మోడల్ అనమాట. దీంట్లోనే 3 kWh బ్యాటరీ వేరియంట్ కూడా ఉంటుంది. దాని పేరు ఓలా S1 X 3 kWh. ఇప్పటి వరకు నేను చెప్పిన 2 kWh బ్యాటరీ ప్యాక్లో మనకి 95 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది, 85 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు ఆ స్కూటర్ అయితే వెళ్తుంది. అండ్ దీన్ని ఆన్ చేయడానికి మనకి ఫిజికల్ కీ ఉంటుంది, ఎలాంటి కనెక్టివిటీ ఫీచర్స్ అనేవి ఉండవు. ఇప్పుడు ఈ ఓలా S1 X 3 kWh వేరియంట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సేమ్ మనకి ఓలా S1 X ప్లస్లో ఉన్నట్టు ఓలా S1 ఎయిర్లో ఉన్నట్టు 3 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీని క్లెయిమ్డ్ రేంజ్ 143 కిలోమీటర్లు, 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు ఈ స్కూటర్ చేరుకుంటుంది. S1 X ప్లస్కి ఈ నార్మల్ S1 Xకి ఫీచర్స్ పరంగా మనకి డిఫరెన్సెస్ ఉంటాయి. ఓలా S1 X ప్లస్లో మనకి బటన్స్తో మనం పాస్వర్డ్ని అయితే అన్లాక్ చేయొచ్చు. ఈ ఓలా S1 X నార్మల్ 3 kWh వేరియంట్లో ఫిజికల్ కీ అనేది వస్తుంది. ఇప్పుడు దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 89,999 అంటే 90,000 రూపీస్. ప్రీవియస్గా మనకి S1 X ప్లస్ 90,000 రూపీస్కి అవైలబుల్గా ఉండేది. ఇప్పుడు దాన్ని 10,000 పెంచారు. దాని ప్లేస్లో ఈ S1 X 3 kWh వేరియంట్ అయితే తీసుకొచ్చారు. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పటి వరకు నేను 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి అయితే మాట్లాడాను. ఓలా S1 X 2 kWh ఇది 80,000, ఓలా S1 X 3 kWh ఇది 90,000 అండ్ నెక్స్ట్ ఓలా S1 X ప్లస్ దీంట్లోనూ 3 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. కాకపోతే డిస్ప్లే కాస్త పెద్దగా ఉంటుంది, మన కనెక్టివిటీ ఫీచర్స్
అనేవి ఉంటాయి. దీని ప్రైస్ వచ్చేసరికి ₹1,00,000 అంటే 80,000కి, 90,000కి, ₹1,00,000కి ఈ 3 ప్రైస్ సెగ్మెంట్స్లో ఇప్పుడు మనకి ఓలా స్కూటర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కొత్తగా వీరు ఈ ఓలా S1 Xలోనే 4 kWh బ్యాటరీ ప్యాక్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ 4 kWh బ్యాటరీ ప్యాక్ అనేది ప్రస్తుతం మనకి ఓలా S1 Pro టాప్ ఎండ్ వేరియంట్లో ఉంది. సో ఇప్పుడు అదే టాప్ ఎండ్ వేరియంట్లోని ఫీచర్స్ తీసేసి ఆ కీలెస్ అన్లాక్, ఆ డిస్ప్లే అన్నీ తీసేసి ఈ ఓలా S1 X 4 kWh వేరియంట్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ వచ్చేసరికి 190 కిలోమీటర్లు. సో ఓలా S1 Proలో వచ్చే రేంజ్ ఇప్పుడు మీకు ఈ ఓలా S1 X 4 kWhలో వస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి ₹1,10,000 అంటే 80,000 రూపాయలకి, 90,000 రూపాయలకి, ₹1,00,000కి, ₹110,000 కూడా ఇప్పుడు మనకి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. దీంట్లో వీళ్ళు 190 కిలోమీటర్ల రేంజ్ని అయితే క్లెయిమ్ చేస్తున్నారు. 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు ఈ స్కూటర్ అయితే చేరుకుంటుంది. అండ్ దీన్ని అన్లాక్ చేయడానికి మనం ఫిజికల్ కీని అయితే యూజ్ చేయాలి. అండ్ ఎలాంటి కనెక్టివిటీ ఫీచర్స్ ఈ స్కూటర్లోనైతే ఉండవు. అండ్ దీని తర్వాత వేరియంట్ ఓలా S1 Air. దీంట్లో మనకి ఫిజికల్ ఫీచర్స్ ఉంటాయి. 3 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 151 కిలోమీటర్ల రేంజ్ని ఓలా అయితే క్లెయిమ్ చేస్తుంది. 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు ఈ స్కూటర్ అయితే చేరుకుంటుంది. దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ ₹1,20,000. దీని తర్వాత మనకి ఓలా S1 Pro ఉంటుంది. దాంట్లో 4 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 190 కిలోమీటర్స్ రేంజ్ ఓలా క్లెయిమ్ చేస్తుంది. అండ్ 120 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ వరకు ఆ స్కూటర్ వెళ్తుంది. దాని ఎక్స్ షోరూమ్ కాస్ట్ ₹147,499. ఇప్పుడు మనకి ఓలాలో మొత్తంగా 6 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ₹79,999 నుండి స్టార్ట్ అయ్యి ₹147,499 వరకు ఇప్పుడు మనకి ఓలా స్కూటర్స్లో వేరియంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ ఓలా తెలివితేటల్ని మనం అయితే మెచ్చుకోవాలి. అదే డిజైను, అదే ఫీచర్స్ మొత్తం అంటే దాని చుట్టే తిరుగుతూ ఇప్పుడు మనకి వీళ్ళు 6 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. 2021లో వారు స్కూటర్ లాంచ్ చేసేటప్పుడు వీళ్ళకి ఒకటే ఒక వేరియంట్ ఉండేది. ఇప్పుడు అవి 6 వేరియంట్స్ అయితే అయ్యాయి. సో దీన్ని బట్టే చూసుకోవచ్చు ఓలా ఏ రేంజ్లో R&D చేస్తుంది అనేది. ₹79,999 నుండి స్టార్ట్ అయ్యి ₹147,499 వరకు ఇప్పుడు వాళ్ళ రేంజ్ అనేది వెళ్తుంది. సో ఈ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన 4 kWh, 3 kWh, 2 kWh ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ అనేవి ఈ ఏప్రిల్లోనే స్టార్ట్ అవుతాయని ఓలా వాళ్ళు అయితే చెప్పారు. అండ్ ఇప్పుడు వీటిని మీరు ఓలా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ప్రీ బుక్ కూడా చేసుకోవచ్చు. సో ఇవి ఫస్ట్ కేటగిరీ. నేను మొత్తం 4 అని చెప్పాను కదా. ఫస్ట్ కేటగిరీ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇదన్నమాట. అండ్ సెకండ్ వీళ్ళు సర్వీస్ గురించి అయితే మాట్లాడారు. రీసెంట్గానే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క సేల్స్ అనేవి చాలా పెరిగాయి. అండ్ ఈ జనవరి మంత్లో వాళ్ళు 30,000 ఎలక్ట్రిక్ స్కూటర్స్ని అయితే సేల్ చేశారు. మరి వీళ్ళందరికీ సర్వీస్ ఇవ్వాలంటే సర్వీస్ సెంటర్స్ కూడా ఉండాలి. అండ్ ఓలా కస్టమర్స్ ప్రస్తుతం ఫేస్ చేస్తున్న మెయిన్ ఇష్యూ వచ్చేసరికి సర్వీస్. సో ఇప్పుడు ఈ సర్వీస్ని కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఓలాకి ఇండియాలో 400 సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. సో రానున్న 2 to 3 monthsలో వీటిని 600 సర్వీస్ సెంటర్స్గా ఎక్స్పాండ్ చేస్తామని వీళ్ళైతే చెప్పారు. సో ఫ్యూచర్లో ఓలా సర్వీస్ కూడా మనకైతే పెరగబోతుంది. అండ్ వాళ్ళు మ్యాక్సిమం 1 నుంచి 2 రోజుల్లోనే వచ్చిన బండ్లని సర్వీస్ చేసి డెలివరీ చేస్తున్నామని అయితే చెప్పారు. అండ్ ఫిజికల్గా ఇది నేను కూడా బయట ఓలా వాడుతున్న కస్టమర్స్ దగ్గర అయితే విన్నాను. సో మరి మీలో ఎవరైనా రీసెంట్గా ఓలా సర్వీస్ సెంటర్ని విజిట్ చేసి ఉంటే అక్కడ రెస్పాన్సెస్ ఏమైనా మారాయా, ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. సో సెకండ్ కేటగిరీ అయితే ఇదన్నమాట. థర్డ్ది వచ్చేసరికి ఫాస్ట్ ఛార్జింగ్. ఓలా కస్టమర్లు ఫేస్ చేస్తున్న ఇంకో ఇష్యూ వచ్చేసరికి ఫాస్ట్ ఛార్జింగ్. ఓలా వాళ్ళ హైపర్ ఛార్జింగ్ స్టేషన్స్ని సెటప్ చేస్తుంది. నేను ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఏపీ నుండి లదాఖ్ వెళ్తానని కూడా కొంతమంది ఓలా స్కూటర్స్ని తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఓలా హైపర్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ని పెంచడం లేదు, కానీ సేమ్ అలాంటిదే ఉన్న కొత్త నెట్వర్క్ని అయితే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయనున్నారు. సో ఇవి ఫాస్ట్ ఛార్జర్సే, కాకపోతే ఓలా హైపర్ ఛార్జర్ అంత కెపాసిటీ అయితే ఉండదు. ఈ కొత్తగా పెట్టబోయే ఛార్జర్స్ 23 నిమిషాల్లో 50 కిలోమీటర్ల రేంజ్ వచ్చేలా మీ స్కూటర్ని అయితే అవి ఛార్జ్ చేస్తాయి. అంటే సుమారుగా 50 నుండి 60% ఛార్జ్ అవ్వడానికి మీకు 1 గంట టైం అయితే తీసుకుంటుంది. సో ఈ కెపాసిటీ ఉన్న ఛార్జర్లను అయితే ఓలా సెటప్ చేయనుంది. రానున్న క్వార్టర్ అంటే నెక్స్ట్ క్వార్టర్ లోపు వీళ్ళు 10,000 ఈవీ ఫాస్ట్ ఛార్జర్స్ని సెటప్ చేస్తామని అయితే ప్రామిస్ చేశారు. ఇదేమీ చిన్న నెంబర్ కాదు. ఓలా మొత్తంలో 10,000 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ని వీళ్ళు సెటప్ చేస్తామన్నారు. అది కూడా నెక్స్ట్ క్వార్టర్ వరకు. అంటే ఇది ఫస్ట్ క్వార్టర్ కదా, మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 months లోపు మనం ఓలా నుండి 10,000 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ని మన ఇండియాలోనైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఓలా వాళ్ళు చెప్పింది, నేను చెప్పింది కాదు. మరి పెడతారా పెట్టరా అనేది తర్వాత విషయం అది. సో రానున్న 3 నుండి 4 నెలల్లో మనం ఓలా నుండి 10,000 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవి వచ్చేసరికి మీ స్కూటర్ని గంట సేపట్లో 50 నుండి 60% అయితే ఛార్జ్ చేస్తాయి. అండ్ ఈ ఛార్జర్స్ని మీరు కొనుక్కోవచ్చు. సో ఈ ఛార్జర్ యొక్క కాస్ట్ అనేది 30,000 రూపాయలు అనమాట. సో మీ పోర్టబుల్ ఛార్జర్ కన్నా 75% ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకుంటే మీరు 30,000 రూపాయలు పెట్టి ఓలా వెబ్సైట్కి వెళ్ళి మీరు ఈ ఫాస్ట్ ఛార్జర్స్ని కూడా పర్చేస్ చేయొచ్చు.
అండ్ ఫోర్త్ పార్ట్ వచ్చేసరికి బ్యాటరీ లైఫ్. ఇప్పటి వరకు మనం 3 పార్ట్ల గురించి మాట్లాడుకున్నాము. ఒకటి వచ్చేసరికి వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్, 2 సర్వీసు, 3 వాళ్ళ ఫాస్ట్ ఛార్జర్స్. అండ్ ఫోర్త్ది వచ్చేసరికి వాళ్ళ బ్యాటరీ. ప్రస్తుతం మనం వాడే పెట్రోల్ స్కూటర్లు ఎన్ని సంవత్సరాలు వస్తాయి? మా అంటే 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. వాటికి మించి అయితే మనం వాడలేము, ఎందుకంటే ఇంజన్ అనేది బోర్కి వచ్చేస్తుంది. మళ్ళీ మనం కొత్త ఇంజన్ లేదా దాంట్లో ఉన్న పార్ట్స్ని అయితే చేంజ్ చేయాలి. ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎన్ని సంవత్సరాలు వాడచ్చు? మ్యానుఫ్యాక్చరర్స్ అయితే 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఆర్ మ్యాక్స్ 5 ఇయర్స్ వారంటీని అయితే వాళ్ళు ఇస్తున్నారు. జనరల్గా ఒక లిథియం అయాన్ బ్యాటరీ అనేది 5 to 6 ఇయర్స్ మ్యాక్సిమం అంతే వస్తుంది. 7 ఇయర్స్ రావడం అంటే అది కష్టం అని చెప్పుకోవాలి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈవీ ఇండస్ట్రీలో ఓలా వాళ్ళు 8 ఇయర్స్ ఆర్ 80,000 కిలోమీటర్స్ వారంటీని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. దీనికి మీరు ₹1 కూడా ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుండి ఎవరైతే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ని పర్చేస్ చేస్తారో వాళ్ళకి స్టాక్గా అంటే మీరు కట్టే ప్రైస్లోనే 8 ఇయర్స్ ఆర్ 80,000 కిలోమీటర్స్ వారంటీని ఓలానైతే ఇవ్వబోతుంది. ఈ 8 సంవత్సరాల్లో మీ స్కూటర్ యొక్క బ్యాటరీకి ఏమైనా సరే వాళ్ళు కొత్త బ్యాటరీని అయితే రీప్లేస్ చేస్తారు. అండ్ పర్ఫార్మెన్స్ గ్యారంటీని కూడా ఇప్పుడు ఓలానైతే ఆఫర్ చేస్తుంది. లేదు నాకు 80,000 కిలోమీటర్స్ సరిపోదు, నాకు 1,00,000 కిలోమీటర్ల వారంటీ కావాలన్నా కూడా మీరు ఒక ₹5,000 ఎక్స్ట్రా పే చేస్తే 1,00,000 కిలోమీటర్స్ వారంటీ, మీరు ₹13,000 ఎక్స్ట్రా పే చేస్తే 1,25,000 కిలోమీటర్ల వారంటీ కూడా ఓలా ఇప్పుడైతే ఆఫర్ చేస్తుంది. అంటే మీ పెట్రోల్ స్కూటర్ కన్నా డబుల్ లైఫ్ వచ్చేలా ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఓలా తయారు చేయబోతుంది. వీళ్ళు ఇంత కాన్ఫిడెన్స్ తో ఇన్ని సంవత్సరాల గ్యారంటీ ఇవ్వడానికి మెయిన్ రీజన్ వీళ్ళ ఈవీ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. రీసెంట్గానే ఓలాకి PLI స్కీమ్ నుండి అప్రూవల్ అయితే వచ్చింది. అండ్ వీళ్ళు బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పైన అయితే వర్క్ చేస్తున్నారు. సెకండ్ ఆర్ థర్డ్ క్వార్టర్లో వీళ్ళ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కూడా కంప్లీట్ అయిపోతుందంట. సో అది కంప్లీట్ అయిన తర్వాత ఓలా తయారు చేసిన బ్యాటరీస్నే వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్లో వాడనున్నారు. సో ఆ నమ్మకంతోనే వీళ్ళు 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్లు, ఈ 1,00,000 కిలోమీటర్లు, 1,25,000 కిలోమీటర్ల వారంటీని ఈ స్కూటర్స్ పైన అయితే అందిస్తున్నారు. ఇది ఓన్లీ నాకు తెలిసి టాప్ ఎండ్ వేరియంట్స్ S1 Pro, S1 Air ఈ 2 వేరియంట్స్ పైన ఉంటుంది. S1 X సిరీస్ కి 8 ఇయర్స్ బ్యాటరీ వారంటీ అనేది వర్తించదు. సో చూసారుగా ఓలా నిన్న జరిగిన లైవ్ ఈవెంట్ లో అనౌన్స్ చేసిన 4 న్యూస్ అయితే ఇవ్వనమాట. సో నాకైతే విన్న తర్వాత కొంచెం హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు టాటా కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ కార్ల పైన 8 సంవత్సరాల వారంటీ ఇస్తుంది. ఇంతవరకు ఏ ఎలక్ట్రిక్ 2 వీలర్ 8 ఇయర్స్ వారంటీని అయితే ఆఫర్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియాలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ 8 సంవత్సరాల బ్యాటరీ వారంటీని అయితే అందిస్తున్నాయి. మరి ఈ న్యూస్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.